హాయ్ గాయ్స్, దిస్ ఇస్ జ్యోతిరాస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫుడ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ తక్కువ మసాలాలతో సింపుల్గా చేసుకుని తినే కొద్దీ తినాలనిపించే టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, వడాలోకి చాలా మంచి కాంబినేషన్. మరి ఈ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 8 లవంగాలు, ఇంచున్నర దాల్చిన చెక్క, 5 యాలకులు, ఇంచున్నర అల్లం ముక్క, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్ కొద్దిగా వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కినాక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరుక్కుని వేసుకోవాలి. ఇప్పుడు నూనెలో ఉల్లిపాయలను ఒకసారి కలుపుకొని 1 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా కలుపుతూ వేయించుకొని సగం వేగినాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమము లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక 1 టీ స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కేజీ మటన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మిశ్రమం అంతా ఈ మటన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం, ఇక్కడ నేను 2.5 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. ఇక్కడ నేను ఎక్స్ట్రా హాట్ చిల్లీ పౌడర్ని వాడుతున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఈ కర్రీని ఒకసారి కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటోల్ని యాడ్ చేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకుని మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఈ కర్రీనంతా కలుపుకొని ఒక చిన్న గ్లాసు నీటిని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని 1.5 టీ స్పూను ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి కూరనంతా కలుపుకొని లిడ్ ఫిట్ చేయాలి. ఆవిరి వచ్చాక వెయిట్ పెట్టుకుని 7-8 విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడకనివ్వాలి. కుక్కర్ మొత్తం చల్లారినాక విజిల్ తీసి లిడ్ ఓపెన్ చేసి కూరనంతా ఒకసారి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా చేసుకునే టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ మటన్ కర్రీని ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ.